లేకుంటే మనం ఎవరితో ఓడిపోయినాము, ఇదో పెద్ద కాంప్రమైజ్. అది ఈవీఎంలా జనాలా ఎవడెవడు చేసినాడు, ఏమేమి రంగులు పెట్టుకొని ఇచ్చేసినాడు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సంవత్సరం ఇచ్చిపెడతాను లేనా, మనకు కూడా ప్రజలు కూడా తెలియాలి కదా అంటే, ఈ అప్పుడు జనాలు చూసి ఆగదు కదా, ఎప్పుడు జనాలు చూసి ఆడతారు. వాళ్ళు మోసపోయింటారు, వాళ్ళకి అండగా మనం నిలబడాలి వాళ్ళంతా తిప్పి అప్పుడు కూడా అంతే. ఇంటింటికి పోయి నీకు 5 లక్షలు వచ్చింది, నీకు 3 లక్షలు వచ్చింది, నీకు 4 లక్షలు వచ్చింది చెప్పి తిరిగినావా లేదా? ఇంటికి పోయి తిరిగి చెప్పేసి వచ్చిన. ఎందుకంటే ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు, వెళ్ళాలి చెయ్యాలి. అయినా కానీ జనం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీలలో లేకుంటే ఈవీఎంలలో ఇంకోటనో ఈరోజు మనం అధికారాన్ని కోల్పోవచ్చు. అయిపోయిన తర్వాత కూడా మనం ఈ సంవత్సరమైనా ఆగుతున్నామా? మళ్ళీ జనపాట రోడ్ల పడి పట్టుకోవాల్సింది, మళ్ళీ తిరగాల్సింది, మళ్ళీ జనం యొక్క కష్టాలు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం. అందరూ జనము వాళ్ళు మోసపోయినామని బాధతో ఉంటారు, వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడపను తట్టండి, చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గరికి మనం అందరం కూడా పోయే సందర్భం చేస్తాం. ఇప్పటికే వార్డు కమిటీలు వేసినాం, గ్రామ కమిటీలు వేసినాం, ఇంకా అనుబంధ సంస్థ కమిటీలు కూడా రావాల్సి ఉంది. ఇంకా ఏ ఊర్లో రాలేదో వాళ్ళందరూ కూడా ఆ కమిటీలు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఇప్పించండి, వెళ్ళి చెప్పాలి. ఈ 15 రోజులు 20 రోజులు వార్డులో ఉన్న మనందరం కూడా ఏ ప్రజానీకాన్ని అయితే మోసానికి బాధించబడ్డారో, ఏ ప్రజానీకంగా అన్యాయానికి గురైనారో వాళ్ళ తలుపులు తట్టండి. చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు, ఈ చంద్రబాబుకు ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద. మనందరం కూడా అదేవిధంగా ఈ కూటమి పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరమా? ఏ విధంగా కులాల పేరు మీద మతాల పేరు మీద విద్వేషాలను రెచ్చగొట్టి మనలో ఐక్యతను చూడగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారో మనం అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం. చివరికి అది ఎంత దూరాన పోయినారు అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా పవిత్రమైన లడ్డును కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయంటే ఏంటంటే దరిద్రం. ఆ కలియుగ అంతమో ఆ కలికి వస్తాడో ఏమొస్తాడో తెలియదు, కానీ వీళ్ళు చేసిన దానికి అంత దరిద్రంగా తయారైంది. ఎంత అంటే అంత నాటకాలు, ఎంత అంటే అంత నాటకాలు. నిన్న ఏదో చెప్తున్నాడు, ఆయనే చెప్తాడు తెలుగు అమ్మలాగంట, హిందీ పెద్దమ్మలాగదంట, ఇంగ్లీష్ అత్తమ్మలాగా, రష్యను ఇంకా నోటికి ఏదొచ్చారు. ఏదో విధంగా లాజిక్ ఉండదు, ఏముండదు, మాట్లాడిన దాంట్లో హేతుబద్ధత ఉండదు. ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడతాము, మోసం చేస్తాము. కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఏ విధంగా మనల్ని పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కూటమి కావచ్చు, ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో, మన లాంటి ప్రాంతంలో కిలోమీటర్ 6 కోట్లు 7 కోట్లు 10 కోట్లు అవుతుంటే ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో 63 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతాయి ఒక్కొక్క కిలోమీటర్. ఒక్కొక్క 75 కోట్లు 20 కోట్లు ఇస్తే నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రోడ్లు అయిపోతాయి. కానీ అంతా ఒకటే చోటుకి తీసుకొని పోయి
మొత్తం ఒకటే చోట కేంద్రీకరణ. ఎక్కడ ఏం బాగా జరుగుతుంది అక్కడ అంటే ఒకటి బాగా 24 గంటలు పనిచేసేది ఏంటంటే పంప్ సెట్ బాగా పనిచేస్తుంది, నీళ్ళు పంపింగ్ తప్ప వేరేది ఏది. సీక్ సెట్లు తీసేయడానికి 36 కోట్లు వెళ్ళినాడే సీక్ సెట్లు తీసేయడానికి. మనం ఉన్నత చదువులు ఉండాలి, మంచి వైద్యం బాగా ఉండాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని పీపీపీలను ప్రైవేట్ పరంగా తారతమ్యం చేయడానికి. దానికి ఏంటంటారు, కొన్ని అవి కట్టలేదు ఇవి కట్టలేదు అంటారు. కట్టండి, ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ కదా. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడు, అది ఆయన ముద్ర ఉండకూడదు తీసేస్తామంటే ఎలా? ఇలా ప్రతి అంశంలోనూ కూడా కేవలం తాత్కాలిక సర్దుబాట్లు తప్ప శాశ్వతంగా ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ చేసేది ఒక్కటంటే ఒకటి ఉదాహరణ. ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసగించడం పనిలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతను సంపాదించిన ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కానీ వేలల్లో జనాలు వస్తున్న సమయం. ఆ వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమవుతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా. నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులు నువ్వు వాడుతున్నావే, దాని బదులు నువ్వు ఆ శ్రమ ఏదో ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పి దానికి హామీలు. ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు, పుణ్యక్షేత్రాలు ఉన్నామని చెప్పి శ్రీశైలానికి అన్నవరాలకు అంటారు. ఆడికి మీరు సంజీవ పరంగా ఎక్కడ దింపుతారు, ఆడ మాల్యవంతంగా దింపుతారు, జిల్లాలో ఆడిపోలేదు. ప్రతి సందర్భంలోనూ కూడా